జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయాలి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుచంద్ర ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను నియోజకవర్గ జన సైనికులు జయప్రదం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం నర్సీపట్నం కృష్ణా ప్యాలెస్లో ఆవిర్భావ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళుతుందన్నారు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలు ఆటుపోట్లను తట్టుకొని పార్టీని తన సొంత రెక్కల కష్టంతో ముందుకు నడిపారన్నారు. ఇన్నేళ్ల పార్టీ ప్రస్థానంలో ఏనాడు కూడా రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ పని చేయలేదన్నారు. మానవత్వం, నిజాయితీతో కూడిన విలువైన ప్రయాణం మాత్రమే చేశారని చెప్పారు. కావున నియోజకవర్గంలో జన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు ఈ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు అల్లాడ సురేష్, నమ్మి రమణరాజు, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, నర్సీపట్నం ప్రోగ్రాం కమిటీ మెంబర్ కొత్తకోట రామశేఖర్, గొలుగొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, నర్సీపట్నం ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ కోన నారాయణరావు, సీనియర్ నాయకులు రేగుబల్ల శివ, వాసం వెంకటేష్, టౌన్ వీర మహిళ మంగ, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఆవిర్భావ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అలాగే నాయకుల సమక్షంలో ఓ పోస్టర్ రిలీజ్ చేసి రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభని ఒక పండగలాగా, ఒక సునామీలాగా మన నర్సీపట్నం నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా గ్రామ స్థాయిలో అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు 14వ తారీఖున అక్కడ తరలించే విధంగా 4 మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కష్టపడి మన అధినేత, మన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారు సభను విజయవంతం చేసే విధంగా నర్సీపట్నం నుంచి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసే విధంగా చేస్తామని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ, అలాగే 4 మండలాల్లో కూడా ఎవరికైనా వెహికల్స్ ఏమన్నా కావాల్సి ఉంటే వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ సభని పవన్ కళ్యాణ్ గారిని విజయవంతం చేస్తే ఈ రాష్ట్రం, భారతదేశం చూసుకునే విధంగా రేపు ఆవిర్భావ సభను మనం విజయవంతం చేయవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే 14వ తారీఖున మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అది కూడా ఎక్కడో మన విజయవాడలో కాకుండా మన పక్కనే పిఠాపురంలో పెట్టడం వల్ల అది మనకి చాలా అదృష్టం. అలాగే ఎక్కువ మంది మనం వెళ్ళి పాల్గొనడానికి కూడా మనకి మంచి సువర్ణ అవకాశం లాంటిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ప్లస్ టౌన్లో నుంచి కూడా అత్యధికంగా మన నర్సీపట్నం నుంచి వచ్చారని తెలిసేటట్టు ఎక్కువగా పాల్గొనాలని, మనస్పర్ధలు అవి పక్కన పెట్టేసి ఇది పార్టీ గురించి అందరూ చేసేది కూడా జనసేన పార్టీ కోసం, అది పవన్ కళ్యాణ్ గారి కోసం మన బలం అంటే ఏంటనేది మన నర్సీపట్నం చూపిస్తారని ఈ సభాముఖంగా ఈరోజు నేను ఈ పత్రికా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులను ఆపుకొని ఆ రోజు మాత్రం కంపల్సరీ అటెండ్ కాగలరు. ఎందుకంటే మనకి దగ్గరగా ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. ఇదన్నీ ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఎక్కువ మందిగా పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. కోన నారాయణరావు, నర్సీపట్నం నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్. మార్చి 14వ తేదీన పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలోని జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళడం కోసం ఈరోజు మనం అందరం ఇక్కడ కేంద్రీకృతం అవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి గారు అన్నట్టు ఏ పవన్ నహీ హై తుఫాన్ హై అన్నట్టు ఈ 14వ తేదీన నర్సీపట్నం నుంచి జన సముద్రం సునామీలా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. సో 14వ తేదీన విజయోత్సవ సభను గర్వంగా జరుపుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మరొక కొన్ని సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి